నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యార్థులకు ఆవు మెదడును ప్రత్యక్షంగా ఓ సైన్స్ టీచర్ చూపించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని జెడ్పీ బాలికల స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థులకు క్లాస్ చెప్పే క్రమంలో ఆవు మెదడును తీసుకొచ్చింది సైన్స్ టీచర్ కాసింబి. ఆవు బ్రెయిన్ ఇలా ఉంటుందని చూపిస్తూ ఫోటోలు దిగుతూ పోజులు ఇచ్చింది. సదరు ఫోటోలను స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేసింది. ఈ విషయం స్కూల్లోని మిగతా టీచర్స్కి తెలిసి నిలదీయటంతో ఫోటోలను గ్రూప్లో నుంచి డిలీట్ చేసింది. ఆ తర్వాత ఎవరికైనా చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. విషయం కాస్త హిందూ సంఘాలకు తెలియటంతో స్కూల్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులకు స్కూల్ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సైన్స్ టీచర్ కాసింబీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేడం గుడ్ మార్నింగ్ గర్ల్స్ స్కూల్ యాలాల్ మేడం. మేడం నేను 6 డిఏరియన్స్ బిల్స్ ఉండే 2 రెగ్యులర్ బిల్స్ కోసం నేను ఇన్ఛార్జ్ రాసి ఎస్టీఓకి మళ్ళీ బిల్స్ ప్రిపరేషన్ చేసి సబ్మిట్ చేయడానికి వెళ్ళిన మేడం. బయోసైన్స్ టీచర్ ఇక్కడ డెమో చూపించడానికి బ్రెయిన్ తీసుకొచ్చిందట మేడం. బ్రెయిన్ అని అలాగంట మేడం. అట్లా ఇలా అందరూ వచ్చింది మేడం. ఇక్కడ వాళ్ళందరూ ఎంఈఓ సార్ రాలేదు మేడం. చెప్పిన నేను ఎంఈఓ గారు వస్తారు, మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఆమె ఏం చేసిందో, ఏం మెథడ్ చూపించింది ఏంటి ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఆమె దగ్గర తీసుకోండి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆవుది తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అదే మేడం, పిల్లలంతా ఏంటని అంటే ఆవన్నదంటే 10th పిల్లలతోనే ఎస్ఐ సార్ వచ్చి అడిగారు. తీసుకోండి, పిల్లల దగ్గర కూడా తీసుకోండి, రాయించి ఆమె దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. మీరు ఒక రాయండి రిపోర్టు. ఎంఈఓ గారికి చెప్పిన నేను ఎంఈఓ గారు వస్తున్నారు, ఎంఈఓ గారు కూడా రిపోర్ట్ ఇస్తారు. మీరు అందరు రిపోర్ట్ ఇవ్వండి అమ్మా. నాకు ఆ రిపోర్ట్ బట్టి నేను ఏం యాక్షన్ తీసుకుంటాను. సస్పెండ్ చేసినంత వరకు ఇక్కడ నుండి వెళ్ళమంటారు. సంఘాల వాళ్ళు ఎవరు వెళ్ళారంట అని చెప్పారు. డిఓ గారితో మాట్లాడిన తర్వాత డిఓ గారు ఏం చెప్పడం జరిగిందంటే, వారు విద్యార్థుల యొక్క వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకు వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. రిటర్న్ లోపల తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన, మరి విద్యార్థుల వాంగ్మూలము మరి ప్రధానోపాధ్యాయుల వాంగ్మూలం ప్రకారము అది ఆవుది అనేటటువంటిది తేలింది. కాబట్టి ఇదే విషయాన్ని డిఓ గారు రాతపూర్వకంగా మాకు తగు చర్యలకై పంపిమని చెప్పడం జరిగింది. కాబట్టి రాతపూర్వకంగా నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిఓ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంపై మీకు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పి జరిగిన విషయం గురించి హెచ్ఎం మేడం గారు, ఎంఈఓ గారికి, డిఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి ముగ్గురు కూడా దరఖాస్తు ఇస్తున్నారు. నిన్న జరిగిన కులంకషంగా ఏమేమి జరిగిందనే విషయం మాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం గురించి, చట్టపరంగా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గురించి దరఖాస్తు ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన డిపార్ట్మెంటల్ పరంగా కానీ చట్టపరంగా కానీ ఖచ్చితంగా చర్య తీసుకొనబడుతుంది. దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా మేము పోలీసులం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంటెన్షనల్గా వీళ్ళకేమో న్యాయం చేయాలి, వీళ్ళకేమో చేయొద్దు అనే ఉద్దేశం అయితే ఏమి ఉండబోదు. కాబట్టి మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఒక పూట వాళ్ళు క్లాస్ మిస్ అయినా కానీ ఇబ్బంది అది. కాబట్టి యువత కూడా అర్థం చేసుకొని మనం ఆ స్టేజ్ నుంచే బయటకు వచ్చినాం. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. దాని యొక్క మంచి చెడు, చెడులు అన్నీ నాకు తెలుసు. గవర్నమెంట్ హాస్టల్లో ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనకు ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి దీని జరిగిన విషయాన్ని సార్ వాళ్ళు దరఖాస్తు ఇస్తున్నారు. డిపార్ట్మెంటల్ పరంగా ఎంక్వైరీ చేసినాము, ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా నెసరికి సంబంధించి ఏవేమైనా చెప్పినారో గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ, రజనీ కానీ, మిగతా వాళ్ళ పేర్లు నాకు చాలామంది తెలియదు. అందరినీ కూడా వాళ్ళ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కులంకషంగానే ఇన్వెస్టిగేషన్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. దానిపైన దయచేసి అందరు సహకరించండి. మేడంని మన అందరి సమక్షంలోనే ఇప్పుడు పంపించేస్తాం.
మేడం ని మన అందరి సమక్షంలోనే ఇప్పుడే పంపించేస్తాం. మీరందరూ ఇక్కడ సైడ్ అయ్యింది. పోలీస్ కస్టడీలో మేడం వెళ్ళిపోతుంది. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గర్ల్స్ స్కూల్ యాలాల్ మేడం నేను చెప్పండి. మేడం నేను 6 డిఏరియన్స్ బిల్స్ ఉండే 2 రెగ్యులర్ బిల్స్ కోసం నేను ఇన్ఛార్జ్ రాసి ఎస్టీఓకి మళ్ళీ బిల్స్ ప్రిపరేషన్ చేసి సబ్మిట్ చేయడానికి వెళ్ళిన మేడం. బయోసైన్స్ టీచర్ ఇక్కడ డెమో చూపించడానికి బ్రెయిన్ తీసుకొచ్చిందట మేడం. బ్రెయిన్ అని అన్నదంట మేడం. అట్లా ఇలా అందరూ వచ్చింది మేడం. ఇక్కడ వాళ్ళందరూ అడగడానికి ఎంఈఓ సార్ రాలేదు మేడం. చెప్పిన నేను ఎంఈఓ గారు వస్తారు, మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఆమె ఏం చేసిందో, ఏం మెథడ్ చూపించింది ఏంటి ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఆమె దగ్గర తీసుకోండి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆవులు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అదే మేడం, పిల్లలంతా ఏంటని అంటే ఆవన్నదంటే 10th పిల్లలతోని ఎస్ఐ సార్ వచ్చి అడిగారు మేడం. తీసుకోండి, పిల్లల దగ్గర కూడా తీసుకోండి, రాయించి ఆమె దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. మీరు ఒకటి రాయండి రిపోర్ట్. ఎంఈఓ గారికి చెప్పిన నేను ఎంఈఓ గారు వస్తున్నారు, ఎంఈఓ గారు కూడా రిపోర్ట్ ఇస్తారు. మీరందరూ రిపోర్ట్ ఇవ్వండి అమ్మా. నాకు ఆ రిపోర్ట్ బట్టి నేను ఏం యాక్షన్ తీసుకుంటాను. అలాగే అలాగే సస్పెండ్ చేసినంత వరకు ఇక్కడ నుండి వెళ్ళమంటారు. సంఘాల వాళ్ళు ఎవరు వెళ్ళారంట అని చెప్పండి. యాక్షన్, ఇమీడియట్ యాక్షన్.